కస్టమర్లకు విజ్ఞప్తి, అష్టలక్ష్మి గుడి దగ్గర పరిమళ సిల్క్స్ అని షాపు కొత్తగా, అంటే ఇదివరకు ఉన్నదే ఋగ్వేద అని ఉన్నది, ఇప్పుడు పరిమళ సిల్క్స్ హౌస్ అని మార్చబడింది. అందులో వివాహాలకి, గృహప్రవేశాలకి, నిశ్చయితాంబూలాలకి బట్టలు కావాల్సినటువంటి మీకు తగిన రీతిలో, మీ తగిన రేంజ్లో అన్నీ కూడా కుట్టించి డిజైన్ చేసి, మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ చేసి మీకు ఆ సకాలంలో మీకు అందిస్తారు. ఆ ముహూర్తం టైంకి కనీసం 10-15 రోజులు టైం ఇస్తే చాలు, మీ అడ్రస్కి మీకు సకాలంలో అందిస్తారు. కావున ఈ అన్ని హోల్సేల్ రేట్లో, మీకు బయట అయితే రేట్లు ఎక్కువ ఉంటాయి. శారీ అక్కడ మీకు ఇక్కడ వీళ్ళు చేయడం వల్ల మీకు ఒక 25-30% వరకు మీకు బాగా తక్కువగా రాబోతాయి, రీజనబుల్గా మీకు అందుబాటులో ఉంటాయి. ఆ విధంగా వీళ్ళు తయారు చేసి ఇస్తున్నారు. మీరు ఈ సదవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని, రజనీ గారు, సుబ్రహ్మణ్య శేఖర్ గారు ఇద్దరు కలిసి మెయింటైన్ చేస్తారు షాప్ అంతా కూడా. ఏ విధంగా కావాలంటే, ఏ డిజైన్ కావాలంటే, ఏ కలర్ కావాలంటే అవి మీకు సొంతంగా నేయించి పట్టు చీరలు ప్రత్యేకంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. కంచిపట్టు శారీస్ కింద నెంబర్లు ఇస్తున్నాను, దయచేసి ఈ నెంబర్లు కాంటాక్ట్ చేస్తుందిగా కోరుతున్నాం. 9866954787. మరి ఇంకో నెంబర్ ఉంది, 8688861622. ఈ 2 నెంబర్లకి కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి, ఏ రంగు కావాలో, ఏ డిజైన్ కావాలో మీరు వచ్చి స్వయంగా సంప్రదించి మాకు ఈ డేట్కి కావాలని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటే మీకు సకాలంలో మీకు చీరలు, కంచిపట్టు శారీసు, మీకు కావాల్సిన డిజైను, మీకు కావాల్సిన అంచులు, ఏ విధంగా పెద్దవి కావాలా, చిన్నవి కావాలా, కలరు, డిజైన్స్ అన్నీ కూడా మీరు చెప్పిన విధంగా మీకు అందజేస్తాం. మీ ఇళ్లలో శుభం కలగాలని, మంచిగా అన్ని కార్యక్రమాలు, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, విందులు, వినోదాలు, బర్త్డేలు అన్నీ కూడా బాగా జరగాలని కోరుకుంటూ మిమ్మల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా ఋగ్వేద షాపులో మా పరిమళ కొత్తగా స్థాపించినటువంటి పరిమళ సదన్ 2 ఒకటే, అంటే సుబ్రహ్మణ్యం గారే పెట్టారు. కానీ ఇందులో మా దగ్గర కొన్నవాళ్ళు ప్రత్యేకంగా శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది, దిగ్విజయంగా ఆ కార్యక్రమాలు నెరవేరుతాయి. అదొక సెంటిమెంట్ అందరికీ ఉంది. మా కస్టమర్లందరికీ తెలిసిన విషయం ఇది అని చేత మరీ ఇంకోసారి మేము చెప్పడం కలుగుతుంది. మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కస్టమర్లందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం.